మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ. మన పేరులో వైబ్రేషన్స్ హెల్త్ పరంగా బాగాలేవనుకో, అది డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న నెంబర్ మీద ఎఫెక్ట్ అవుతుందా అని అడుగుతుంటారు కొంతమంది. అందుకే పేరుని మన డేట్ ఆఫ్ బర్త్లో ఏవేవి ఉన్నాయో వాటికి సంబంధించి పెట్టుకోవాలి, లేకపోతే వాటికి మ్యాచ్ అయ్యేలా పెట్టుకోవాలి. కొంతమంది పేరు మార్చుకున్నాము, నాకు హెల్త్ ప్రాబ్లం అయింది అంటున్నారు. సడన్గా నాకు షుగర్ షూటప్ అయిందండి, లేకపోతే బీపీ లెవెల్స్ పెరిగిపోయినాయి అని ఇంకేదేదో అంటూనే ఉంటారండి. హెల్త్ సడన్గా ఎందుకు వస్తాయి చెప్పండి మీకు? అంటే ఒక అక్షరానికి అంత శక్తి ఉంటే మనకి పడని వాళ్ళందరికీ కూడా వాళ్ళ పేరులో ఏదో ఒక అక్షరం వేసి మనం రాసేస్తే వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయా? కాదండి. ఏ పేరులో అయితే వైబ్రేషన్ వైజ్ నెగిటివ్గా ఉంటుందో అది మాత్రమే మన మీద ఎఫెక్ట్ చూపించగలదు. కాబట్టి ఒక అక్షరం మార్చగానే మనకి హెల్త్ పాడైపోవటం, ఒక అక్షరం మార్చగానే మనం చేస్తున్న జాబ్కి రిజైన్ చేయాల్సి రావడం, లేదా ఒక అక్షరం మారగానే లాసెస్ రావటం, ఇంకేంటంటో చెప్తారు. ఇవి ఒక అక్షరం మారటం వల్ల వచ్చినాయి కాదండి. మీ డేట్ ఆఫ్ బర్త్లో ఒక్కొక్క నెంబర్కి ఒక్కొక్క పీరియడ్ ఉన్నప్పుడు ఆ పీరియడ్ మీకు పాజిటివ్గా లేకపోతే మీకు ఇబ్బందులు కలుగుతుంటాయి. అందరికీ సమస్యల్ని తీర్చేవాళ్ళు సమస్యల్లో పడటాన్ని ఏమనాలి అంటే ప్రతి ఒక్కళ్ళకి సమస్యలు ఉంటాయి అని అర్థం. మనం చేసుకున్న స్వయంకృత అపరాధం కొంత కావచ్చు, తెలుసో తెలియకో చేసే తప్పులు కొన్ని కావచ్చు, చేస్తే ఏమవుతుందిలే అని చేయటం కూడా కావచ్చు. వీటన్నిటినీ తీసుకొచ్చి మీరు అక్షరాలకి ఎలా ముడిపెడతారు? అసలు ఒక శరీరంలో ఒక జబ్బు బయటకు వచ్చింది అంటే ఆ బ్లడ్ స్ట్రీమ్లో ఆ లక్షణాలన్నీ వచ్చిన తర్వాత అది బయటకు వస్తుంది. చాలామందికి తెలియని విషయం ఏమిటి అంటే ఇలా అక్షరం మారంగానే మనం కుబేర్లు అయిపోతాం, ఇలా అక్షరం మారంగానే మనకి షుగర్ తగ్గిపోతుంది, ఇలా అక్షరం మారంగానే మనకి ప్రమోషన్ వచ్చేస్తుంది, అక్షరం మార్చారు నేను ఫారెన్ వెళ్ళిపోయా, అక్షరం మార్చారు ఇది, అక్షరం మార్చారు అది. అది ఎలా సాధ్యమండి? అలాంటప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్తో మాకు పని ఏంటి? అసలు మీ పేరు చాలు కదా. అసలు మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ టైం కానీ మాకు అవసరం ఏంటి? ఎందుకు తీసుకోవాలి? ఇక్కడే ఉంది కదండి మీకు ఆన్సరు. మీ డేట్ ఆఫ్ బర్త్లో నెంబర్స్ని బట్టి అన్నీ ఉంటాయి అనేది ఇక్కడ ఉంది. అక్షరం ఏం చేయదండి. అక్షరం మహా అయితే మ్యాచ్ అయితే కనుక మన నెంబర్స్ ఎలాగా ఇస్తాయో అది ఇవ్వడానికి సహాయపడుతుంది అని కూడా చెప్పలేము. ఆ దారిలో వెళ్తూ ఉంటుంది అంతే పేరు. బికాజ్ పేరు మన ఐడెంటిటీ కదా. మనం ఎంత కష్టపడి పని చేసినా చివరిలో ఫలానా వాళ్ళు ఫలానా చేశారని అంటుంటాం కదా. అది అంటే కష్టం అంతా మీరు పడండి, చివర క్రెడిట్ మొత్తం పేరుకి వస్తుంది అన్నమాట. న్యాచురల్ అది. కష్టపడి ఆడి సెంచరీ కొట్టడం ఒక ఎత్తు. ఆ సెంచరీ సచిన్ టెండూల్కరే కొట్టాడు అని అంటాం చూడండి, అదొక ఎత్తు. మరి సచిన్ టెండూల్కర్ ఆట ఆడకుండా అజాగ్రత్తగా ఉంటే అప్పుడు క్రెడిట్ పేరుదేనా? అప్పుడు క్రెడిట్ పేరు తీసుకోదు. సచిన్ టెండూల్కర్ బాగా ఆడలేదనే దానికి రకరకాల కారణాలు చెప్తాం. ఈ 4 కొట్టుండకుండా ఉండాల్సింది, 6కి ట్రై చేయకుండా ఉండాల్సింది, ఏమిటో చాలా చెప్పేస్తాం. జరిగేది ఇది. కష్టమంతా మనం పడితే క్రెడిట్ పేరు తీసుకుంటుంది. ఆ క్రెడిట్ అయినా సరే పేరు తీసుకోవడానికి ఆ పేరు బాగుండి ఉండాలి. అర్థమైంది కదండి. సో ఇదన్నమాట పేర్లు, నెంబర్లు. అంతేకాని ఒక అక్షరం మార్చేస్తే ఉన్న పరిస్థితి మారిపోతే కనుక ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో అక్కర్లేదండి. హ్యాపీగా ఎవరు వస్తే వాళ్ళ పేర్లలో ఒక అక్షరం వేసేద్దాం, తీసేద్దాం, అయిపోతుంది. అది కాదు. అర్థం చేసుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్లో అన్నీ ఉంటాయి, వాటిని బట్టి మీ లెవెల్స్ నడుస్తూ ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.